రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లో టీడీపీ హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న గోరంట్ల శాంతారావు ఫౌండేషన్లో ఎన్టీఆర్ ట్రస్ట్ 4వ బ్లడ్ బ్యాంకును సోమవారం నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, మేనేజింగ్ ట్రస్టీ గోరంట్ల వెంకటలక్ష్మి, ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం భువనేశ్వరి కోలమూరులో ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ ను కూడా ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ క్లినిక్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా భువనేశ్వరి ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ అనే కార్యక్రమాలు చేపడుతోందని, ప్రజల తీర్పు తమకు సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం లభించిందని, ప్రజల తీర్పు సరైనది, సంతోషంగా ఉంది. నేను ప్రజల మధ్య ఉంటానని చెప్పారు. నిజం గెలవాలని కోరుకున్నాను, చివరకు నిజం గెలిచిందని ఆమె వ్యాఖ్యానించారు. రాజమండ్రి ప్రజలు నన్ను తోబుట్టులా ఆదరించారు. 53 రోజుల పాటు నన్ను, నా కోడలు బ్రాహ్మణిని అందరూ ఆదరించారు. ఎప్పటికీ ఆదరణ నేను మర్చిపోలేను. అందరికీ పాదాభివందనాలు. చంద్రబాబు నా భర్తగానే కాకుండా ఒక లీడర్ గాను ముందుండాలని కోరుకుంటాను. ప్రజలు ఇబ్బందుల్లోనూ కష్టాల్లోనూ ఉన్నప్పుడు ఆయనకు ఎవరూ చెప్పనక్కర్లేదు, ఆయనే ముందుంటారు. నేను ఎప్పుడూ ఆయన వెనక్కి లాగను. చేనేత వర్గాల కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పేదల కోసం అన్నా క్యాంటీన్లు ఎప్పటికీ కొనసాగాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణికి రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదు, కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవల్లో ఆమె మరింత ఉత్సాహంగా పనిచేస్తారు అని భువనేశ్వరి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.